ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు కార్తీక మహా అమావాస్య. ఈ ఒక్క పేరు 108 సార్లు రాసి చూడండి. నమ్మలేని విధంగా మీకు అత్యంత వేగంగా డబ్బు చేరుతుంది. మీ అవసర పరిస్థితులను బట్టి డబ్బు మీకు చేరుతుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఒకే ఒక పేరుని 108 సార్లు తప్పకుండా రాయండి. ఇక ఆ పేరు ఏంటి, ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి, అసలు అమావాస్య తిథి ఎప్పటి వరకు ఉంది, ఎప్పటి నుంచి అని చెప్పి ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక రేపటి రోజున మనం చెప్పుకోవాల్సిన ఆ ఒకే ఒక పేరు ఏంటి, ముఖ్యంగా డబ్బు పరంగా ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఒక పేరు మంత్రం అనేది మనకు కుబేరుడికి చాలా ముఖ్యమైన పేరు అనమాట. కుబేరుడి పేరే మనం రాయబోతున్నాము కాబట్టి ఆ కుబేరుడి పేరు తిరునామం కాబట్టి చక్కగా మనకు డబ్బు ఎక్కువగా మనకు చేరేందుకు ఈ యొక్క తిరునామాన్ని రాసుకోవచ్చు అన్నమాట. రేపటి రోజున ఎందుకంటే రేపు కార్తీక అమావాస్య. ఇలాంటి అమావాస్య, పౌర్ణమి ఇలాంటి శుభదినాల రోజు మనం డబ్బు కోసం ఏ పని చేసినా కూడా అది అత్యంత ఫలితం అనేది మనకు కలిగిస్తుంది. ముఖ్యంగా రేపు కార్తీక అమావాస్య. మనకి ఈ కార్తీక అమావాస్య రోజు మనం ఈ కుబేరుడి యొక్క పేరు 108 సార్లు రాసి చూడండి. మీరు ఊహించిన విధంగా మీకు డబ్బు అనేది చేరుతుంది. ఇక ఆ యొక్క పేరు రాసే ముందు అసలు అమావాస్య తిథి ఎప్పుడుంది అని చెప్పి చూసుకుంటే 2 రోజులు అమావాస్య తిథి ఉందండి. రేపు శనివారం కదా, శనివారం రోజు అంటే 30వ తేదీ. 30వ తేదీ శనివారం రోజు మనకు 11 గంటల నుంచి అమావాస్య తిథి స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు అంటే 1వ తేదీ ఆదివారం రోజు మనకు ఇంచుమించు ఒక 11 గంటల 45 నిమిషాల వరకు ఈ అమావాస్య తిథి ఉందన్నమాట. ఒకవేళ ఈ యొక్క అమావాస్య తిథి రేపు చేసుకోకుండా రేపు వీలు పడిన వాళ్ళు ఎల్లుండి 12 గంటల లోపల కూడా మీరు ఈ యొక్క నామాన్ని రాసుకోవచ్చు. కాబట్టి రేపు 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి రోజున పూర్తి అమావాస్య కూడా ఉంది. కొంతమంది ఉదయం సూర్యోదయాన్ని లెక్క తీసుకునే వాళ్ళు 1వ తేదీ అనుకుంటే 1వ తేదీ 12 గంటల వరకు కూడా మనం ఏ పరిహారమైనా, మంత్రమైనా, పూజ అయినా, అమావాస్య పూజలు చేసుకునే వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ ఒక్క నామం ఏంటి, అది ఒక కుబేరుడికి ప్రీతికరమైన ఒక నామం. ఈ తిరునామం రాయటానికి మనకు ఒక పేపరు, పెన్ను కావాలండి. ఇక కట్టుబాట్ల విషయానికి వస్తే తప్పకుండా స్నానం చేసి ఉండాలి. చక్కగా స్నానం చేసి ఈ యొక్క తిరునామాన్ని మనం 108 సార్లు రాసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఎన్నిక అంటే లెక్క అనేది చాలా ముఖ్యం. మనం 108 సార్లు అని ఎందుకంటే 108 అనేది చాలా శక్తివంతమైన ఒక నంబర్. 108లో 1 + 8 9 అనేది కూడా చాలా శక్తివంతమైంది. 108 సార్లు మనం ఒక మాటని అనుకుంటూ ఉంటే అది నేరుగా మనం ఒక దైవ నామం చెప్పుకున్న ఏ విషయాన్నైనా మనం చేసినా మనల్ని భగవంతునికి చాలా దగ్గర చేస్తుంది అనమాట. సో ఈ యొక్క కుబేరుడి యొక్క తిరునామం 108 సార్లు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందండి. దీనికి మీరు చక్కగా ఒక పేపర్ అనేది తీసుకోండి. అది రూలా, అన్రూల్డా ఏదైనా పర్వాలేదు, కానీ నలిగిపోకుండా, చినిగిపోకుండా ఫ్రెష్ అయిన ఒక పేపర్ తీసుకోండి. అదేవిధంగా మనం డబ్బుకి సంబంధించి చేస్తున్నాం, అందులో కుబేరుడికి ఇష్టమైన రంగు ఏది అని చూసుకుంటే పచ్చ. ఈ గ్రీన్ కలర్ అనేది స్కెచ్ కానీ, మార్కర్ కానీ, హైలైటర్ కానీ లేదా పెన్ను కానీ ఏదైనా సరే పచ్చ రంగు గ్రీన్ కలర్ అనేది తీసుకోండి అన్నమాట. ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ అనేది తీసుకొని ఈ యొక్క చక్కగా కూర్చొని ఆ కుబేరుడికి మనసారా నమస్కారం చేసుకొని ఈ పంచభూతాలకి అందరికీ నమస్కారం, మీ కులదైవానికి, ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని మాకు ఎక్కువగా డబ్బు రావాలి, ఎక్కువ డబ్బు చేరాలి, మేము ఎక్కువ కుబేర యోగం కలిగేందుకు మాకు మీ ఆశీర్వాదం కావాలి, మాకు లక్ష్మీ కటాక్షం కలిగి మేము అపర కోటీశ్వర్లు, అదృష్టవంతులుగా మారే యోగం కావాలి అని ఆ కుబేరుని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ యొక్క తిరునామాన్ని రాయండి. అసలు అమావాస్య రోజే ఎందుకంటే ఈ అమావాస్య రోజు ఎక్కువ ప్రపంచ శక్తి అనేది ఎక్కువ ఉంటుందన్నమాట.
మనం ఏదైతే పదే పదే చెప్పుకుంటూ అనుకుంటూ రాసుకుంటూ ఉంటామో అది తప్పకుండా మనకు దాని యొక్క ఫలితం అనేది చాలా ఇమీడియట్గా మనకు అందుతుంది. కాబట్టి అమావాస్య రోజు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు ఈ యొక్క పరిహారం ఈ యొక్క మంత్రం అనేది మిమ్మల్ని రాసుకోమంటున్నాం. ఇక మనం డబ్బు ఎక్కువగా చేర్చగలిగే ఆ కుబేర మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇక ఆ యొక్క కుబేరుడికి సంబంధించి ఆ మంత్రం ఏంటి అంటే ఓం విట్టేశ్వరాయ నమః, ఓం విట్టేశ్వరాయ నమః, ఓం విట్టేశ్వరాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా రాయండి. రాస్తూ చెప్పుకోండి. మనసులో చెప్పుకున్నా సరే, పైకి చెప్పుకున్నా సరే అంతకు తగ్గ ఫలితం అనేది మనకు వస్తుంది. అంతేకాకుండా నమ్మకంతో ఏ పని చేసినా కానీ అది మనకు సక్సెస్ఫుల్గా అనేది ఉంటుందండి. ఈ యొక్క విట్టేశ్వరాయ అనే ఒక మంత్రం తిరునామం మనం 108 సార్లు రాసినప్పుడు దానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుందండి. కాబట్టి ఈ యొక్క మంత్రం అనేది 108 సార్లు అనేది కౌంట్ అనేది చాలా ముఖ్యమని చెప్పాను కదా. 108 సార్లు రాసుకోండి. తర్వాత ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దాన్ని మడిచి మీ యొక్క బీరువా, లాకర్, డబ్బులు, నగలు ఎక్కడ పెడతారో అక్కడ అనేది పెట్టేసుకోండి. ఎక్కువ డబ్బు, నగలు మీకు కొనే యోగం, డబ్బు చేరే యోగం, నగలు, బంగారం ఇలాంటివి కొనే యోగం అనేది మీకు ఎక్కువ కలుగుతుంది. అయ్యో ఈ యొక్క పేరు రాసుకుంటే ఇదంతా జరిగిపోతుందా అంటే మనం నమ్మితే, నమ్మకంతో చేస్తే తప్పకుండా జరుగుతుందండి. కాబట్టి నమ్మకంతో చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. ఇక ఈ పేపర్ ఎన్ని రోజులు ఉండాలంటే ఎన్ని రోజులైనా అలాగే ఉండేది చేసేయండి. ఒకవేళ బాగా కలర్ మారిపోయింది, ఆ పేపరు చాలా పాతదైపోయింది అని ఎప్పుడైనా చూసినప్పుడు మీకు అనిపించినప్పుడు దాన్ని మీరు ఎవరో తొక్కని ప్లేస్లో ఒక చెట్టు మొదట్లోనో అట్లాగా పెట్టేసి మీరు కొత్తగా మరొక అమావాస్యకు కూడా రాయొచ్చు. ఒకవేళ రేపటి రోజున మీరు మిస్ చేసుకుంటే ఇంకొక అమావాస్యకు కూడా మీరు ఇలా చేయండి.